అంటే తప్పు చేసినప్పుడు నోటీసులు ఇస్తే ధర్నా చేస్తారు. ఇట్లా తప్పు చేసేటప్పుడు ఉండాలి ధర్నా చేయాలి. తప్పు చేసినాక తప్పు పట్టుకునేటప్పుడు ధర్నా చేస్తే దబాయిస్తే ఎవరు పట్టించుకోరు. దాన్ని తప్పు చేసే ముందే ఆలోచించాల్సింది అనేది మా యొక్క అభిప్రాయం. ఆమె కూడా జైలుకి పోయి వచ్చింది, వాళ్ళ కేసీఆర్ కూడా జైలు వేస్తే భయం ఉందంటారా? తప్పు చేస్తే జైలుకు పోవడం ఏమన్నా తప్పు చేయకముందే మమ్మల్ని పంపించారుగా జైలుకు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాలి, తప్పు చేయకపోతే ఎవరు పోరు. కాబట్టి తప్పు చేస్తేనే ఆ భయం ఉంటుంది. ఎక్కడ చూడలే మరి తప్పు చేస్తాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, తప్పు చేస్తాం కానీ మా మీద కేసులు పెట్టొద్దు, తప్పు చేస్తాం కానీ మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పేది కల్చర్ మరి ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడనే కొత్తగా ఉన్నట్టుంది. మరి తెలంగాణకు నీళ్ళు ఇవ్వడం తప్ప అంటారు. నీళ్ళు ఇవ్వమన్నాం కానీ డ్యాములు కూలగొట్టమన్నావా? నీళ్ళు ఇస్తే ఎవడొద్దన్నాడు? నీళ్ళు ఇస్తే నీళ్ళ పేరు మీద ధనదోపిడీ చేస్తా అంటే ఊరుకోరు కదా. సో డ్యాములు కూలగొడితే తప్ప కాదని ఫస్ట్ వారిని అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆమె చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. కాళేశ్వరం అంటే 3 ప్రాజెక్టులా, ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవి లెక్కలేవా? కాళేశ్వరం గురించి చూసలేరా అని చెప్పేసి మాట్లాడుతాం. ఏ ప్రాజెక్ట్ కూలలేదు కదా, అల్లయ్య కట్టింది ఇంకోటి కూలితే అది కూడా దాని మీద కూడా చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డిలో కూడా ఏమైనా అవినీతి అక్రమాలు ఎవరైనా చేస్తాం. కాబట్టి ఇది కూలింది కదా, మీరే నీళ్ళు ఎందుకు బంద్ చేసిరో మీరు చెప్పండి. 2022 నుంచి నీళ్లు ఎందుకు బంద్ చేసిండ్రు? అది కట్టుకున్నది నీళ్ళ కోసమా లేకపోతే డబ్బు కోసమా? మీరు డబ్బులు దాని మీద అక్రమంగా దోచుకోవడం కోసమా? కాబట్టి అవన్నీ కూడా ఇవన్నీ పొలిటికల్ టాక్టిక్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ సస్టైనబిలిటీ కొరకు చేస్తారు. సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది, మీరు ఏమంటారు దీనిపైన? ఎవరు వాళ్ళ దాంట్లో ఎందుకు లేదని అడగొద్దు. వాళ్ళ దాంట్లో సామాజిక న్యాయం ఎందుకు లేదు? వాళ్ళు అయ్యే 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకా రేపు ఐఆర్ఎస్ అయినా కూడా ఆయన అధ్యక్షుడు ఉంటట్టుంది. మరి ఎందుకు ఇంకో వాళ్ళని పెట్టావు డాడీ అని చెప్పి అలా ఆయన అడగమను. సామాజిక న్యాయం అంటే ఒక దళితుని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయమను, ఒక బీసీని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయమను, ఒక మైనారిటీని చేయమను, ఒక మహిళని ఆమెనన్నా చేయమని. పోని వాళ్ళ ఇంట్లో ఎవరిని కూడా చేస్తలేరు కదా. మరి ఎందుకు చేస్తలేరు? మరి సామాజిక న్యాయం వాళ్ళ ఇంట్లో పాటిస్తే ఇతరుల గురించి మాట్లాడితే లెక్క ఉంటుంది. సామాజిక న్యాయం లేదు, వాళ్ళ ఇంట్లో సహజ న్యాయం కూడా లేదు. కాబట్టి వాళ్ళని ఇలా ప్రజలు ఓడగొట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మేము గన్పర్క్ దగ్గర ఉన్నామన్నా ఒక్క బీఆర్ఎస్ నాయకుడు రాదు. కవిత అని చెప్పి కవిత పార్టీ పెడుతుందో లేదా తెలంగాణ మూవ్మెంట్ అని మాట్లాడుతూ ఉంది. కాకపోతే ఆమె కూడా అసలు వచ్చే ప్రయత్నం కూడా చేయలే. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేటీఆర్ ఏమో డల్లాస్లో పోయి వేడుకలు జరుపుతా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అమరవీరులను మర్చిపోయి ఇప్పుడు ఎవరో ఒక ఆయన రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అని లేదని అన్నారు. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే కేసీఆర్ ఫ్యామిలీనే లేదు. ఈడ కేసీఆర్ లేడు, మళ్ళీ ఆయన రేపు ఆయనే వస్తాడు అంటుండి. ఈయన ఇంట్లో వండుకోని ఆయన అని చెప్పే జనం పక్కన పెట్టింది కదా. మరి ఇది ఎంత తెలంగాణ ద్రోహం? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ కోసం బయటికి రాని కేసీఆర్ తెలంగాణకు అవసరమా? ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే వేడుకలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కావచ్చు, వాళ్ళు జరుపుకోమను. ఆయన పోయి డల్లాస్లో జరపలే. ఐఆర్ఎస్ అని ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అని ఆ నుంచి అమెరికా నుంచి అట్నే జపాన్ బొమ్మను, జపాన్ నుంచి ఆ నుంచి ఇంకేటన్నా పెట్టుకోమని. ఇక్కడ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి ఇక్కడ ఎవరైతే విసాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఛార్జీలు పెట్టి తీసుకుపోయిండాడు, కోట్ల రూపాయలు పెట్టి తీసుకుపోయి డల్లా స్టేడియంలో కూర్చోబెట్టిరట. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. సరే మరి అమెరికాలో డల్లాస్పురంలో పెడితే డల్లాస్ వాళ్ళు రావాలి, కానీ మరి ఇండియా నుంచే మొత్తం తెలంగాణ నుంచి అందరినీ, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికి విసాలు ఎవరుకుంటే వాళ్ళకి టికెట్లు పెట్టి తీసుకుపోయిండాడు కేటీఆర్. ఈడని ఇదేదో పెతాపం చూపించరాని ఆయన అంటే పోయి అమెరికాలో కూర్చొని డల్లాస్లో కూర్చుంటే మేయనేమో బయటికి రాడే, నువ్వేమో అమెరికాకు పోతుంది. మరి ఈడెవడు? కాబట్టే మిమ్మల్ని ఊరెళ్ళగొట్టిండ్రని చెప్పి ఏదో పాట ఉంది కదా, ఊరెళ్ళిపోదా మామ అని ఏదో పాట ఉంది. అట్లా ఊరెళ్ళిపోయినట్టే ఉంది. మీ తప్పితే తీరం దాటేదాకా మీదేమి నావ నడిచేటట్లేదు. ఇక్కడ ఉండి మీకు వార్నింగ్ ఇస్తా ఉండు, 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వమే వస్తుంది, మీ ఒక్కొక్కరు ఎవరు ఏం చేస్తారో రాసి పెట్టుకుంటున్నా అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఏమంటారు? నేను అందుకనే చెప్తున్నా, నువ్వు ఫస్ట్ మీ అయ్యతో మాట్లాడుకొని అధ్యక్ష పదవిని తెచ్చుకో. మాట్లాడదు ఊగదంపుడు ఉపన్యాసాలు ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఉత్తగా మాట్లాడేటికి విలువ లేదు. గాడబోయాన్ని ఈడ ఉండి మాట్లాడరా, అది ఎవడొద్దంటుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితేనే కదా మిమ్మల్ని పాతాళంలో పెట్టింది ప్రజలు. ఇంకా మీరు లేచొచ్చుడు, ఇంకా మీరు కలలుగా అంటున్నారు. ఇంకా ఇట్లాంటి అహంభావపూరిత మాటలు మాట్లాడితే అసలే పక్కన పెడతారు. అది గుర్తుకుంటే మంచిది. నెక్స్ట్ వారసుడు ఆయనే చెప్పుకుంటుండే, ప్రమోట్ చేసుకుంటున్నాడు. అన్నాడు ఆయన బొమ్మ పెట్టే వరకే అటు కవిత బ్రేక్ అయింది, ఇటు హరీష్ రావు అటు ఇటో పోతా అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పొలిటికల్గా ఏదో వాళ్ళు బలపడేందుకు చేసుకునే ఎత్తుగడలే తప్పితే వాళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు, ఏమి ఉండదు కూడా.